రాష్ట్రంలో బీజేపీనే ప్రత్యామ్నాయం, మున్సిపల్ ఫలితాల నిదర్శనం. రామచంద్రరావు బైంసలో గెలుపు చారిత్రాత్మకం. అహంకారుల కోట బద్దలు కొట్టాం. కుటుంబ పార్టీలకు సిద్ధాంతాలు ఉండవు, బీజేపీకి బలం కార్యకర్తలేనని కామెంట్. స్టేట్ ఆఫీసులో ఘనంగా దీన్ దయాళ్ శిక్షణ మహాభియాన్. మొత్తానికి ఈ బీజేపీ ప్రత్యామ్నాయం అట ఉన్నదో లేదో తెలియదు, ఎప్పుడు గెలుతుందో ఎప్పుడు ఓడిపోతుందో తెలియదు. కనీసం మీరే ఈ పార్టీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడని మెజార్టీ ప్రజలకు తెలియదు. మీ పార్టీలో ఉన్న కార్యకర్తలకు కూడా మీరు అధ్యక్షుడైన సంగతి తెలుసో లేదో తెలియదు. పైగా ఇక బైంసలో ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బైంసాన్ని మొత్తం డిస్టర్బ్ చేసాను. మొత్తం అక్కడ రెండు వర్గాలుగా విడిపోయిన ప్రజలు, హిందువులుగా ముస్లింగా విడిపోయినరు. అగో అంతటి దుర్మార్గాన్ని అక్కడ క్రియేట్ చేసిండు, అందరు క్రియేట్ చేసిండు. ఒక మీరని కాదు, అటు ముస్లిం సామాజిక వర్గం క్రియేట్ చేసిన దాన్ని, ఇటు మన హిందూ లీడర్లు తయారు చేసిండు, అటు ముస్లిం లీడర్లు తయారు చేసిండు. కాబట్టి అక్కడ ఓ చారిత్రాత్మకమైన గెలుపు ఉంటుంది. ఎందుకంటే ప్రజలు రెండుగా విడిపోయినప్పుడు మెజార్టీ ప్రజలు ఒక్కటే ఓట్లు వేస్తారు. అది అక్కడ జరిగింది. ఇక కుటుంబ పార్టీలను సిద్ధాంతాలను బద్దలు కొట్టామంటే ముందు బ్రాహ్మణ సిద్ధాంతాన్ని బీజేపీలో లేకుండా చేయరు. అప్పుడు సాధారణ ప్రజలంతా నమ్ముతారు దాన్ని. అక్కడ ఢిల్లీ నుంచి మొదలు పెడితే గల్లీ వరకు అందరికీ ఓసీలకే అధ్యక్ష బాధ్యతలు ఇస్తారు. అది ఎట్లా బీజేపీ హిందువుల పార్టీ అని అనుకోవాలి చెప్పు జరా? కేవలం జై శ్రీరామ్ అనగానే హిందూ పార్టీ అనుకోవాలి దాన్ని? అందులో ఉన్న నాయకత్వం ఎవరిది? పార్టీ పగ్గాలు ఎవరి చేతులు ఉన్నాయి? ఆ పార్టీకి ముఖ్యమంత్రులుగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నోళ్ళు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు? ఒక కులానికి సంబంధించిన వాళ్ళు కాదు. ఢిల్లీ నుంచి మొదలు పెడితే గల్లీ వరకు ఓసీలకు తప్పించి ఈ బీజేపీలో ఎవరికన్నా బీసీ వర్గాలకో, ఎస్సీ వర్గాలకో, ఎస్టీ వర్గాలకో అధ్యక్ష పగ్గాలు ఏ రాష్ట్రంలో అయినా ఇచ్చింలా? పోనీ బండి సంజయ్ గారు మున్నూరు కాపైనా పటేల్ అయినా ఓ బీసీ సామాజిక వర్గం కింద ఉన్నాడు అని సంబరపడే లోపు ఆయనను తీసేస్తారు కదా. అటు ఈటల రాజేందర్ గారికి అధ్యక్ష పదవి ఇస్తారేమో అని కొన్ని సంవత్సరాల నుండి ప్రచారం జరుగుతుంది. అది చేయకపోతే మళ్ళీ రామచంద్రరావు గారిని తీసుకొచ్చి అధ్యక్షుని చేసి ఇంకా మేము కుటుంబ పార్టీల సిద్ధాంతాలను బద్దలు కొట్టినాం అని ఓ మాట అంటే ఏడ నమ్ముతారు?